టాకో పీస్ ఒరిజినల్ సన్. ఈ యానిమే అసలు యానిమే కాదండి. ఇది ఒక ఎమోషనల్ జర్నీ, ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. ఎంత డార్క్, ఎంత డిస్టర్బింగ్ అండ్ ఎంత ట్రామా ఉంటుందంటే చెప్పలేం. చాలా హార్డ్గా గుచ్చుకుంటుంది మైండ్లోకైనా కానీ హార్ట్లోకైనా కానీ. సో అలాంటి ఒక యానిమే. బేసిక్గా ఏంటంటే ఒక ఏలియన్ హ్యాపీ అనే ప్లానెట్ మన అర్త్ మీద ల్యాండ్ అవుతుంది. అండ్ ఆ ఏలియన్ గోల్ ఏంటంటే హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడం. తను గ్యాజెట్స్ని వాడుకొని, తన దగ్గర గ్యాజెట్స్ ఉంటాయి, అవే హ్యాపీ గ్యాజెట్స్. సో జపాన్లో ఒక పార్క్లో ల్యాండ్ అయ్యి అక్కడే సెటిల్ అవుతుంది. అండ్ ఆ పార్క్లో తనకి ఒక అమ్మాయి మీట్ అవుతుంది. అండ్ తనే మన మెయిన్ క్యారెక్టర్. అండ్ ఆమె పేరు షిజుకా. తను ఒక లోన్లీ, సాడ్ అండ్ డిప్రెస్డ్ గర్ల్ అనమాట. ఒక స్కూల్ గర్ల్. అండ్ తనని చాలా బుల్లింగ్ చేస్తారు స్కూల్లో. అండ్ ఇంట్లో ఎవరు పట్టించుకోరు. సో అందుకే తను చాలా లోన్లీ అండ్ డిప్రెస్డ్గా ఉంటుంది. సో తను సాడ్గా ఉండేది చూసి మన ఏలియన్ ఫ్రెండ్ తనని హ్యాపీ చేయడానికి గ్యాజెట్స్ని వాడతాడు. కానీ ఎంత ట్రై చేసినా తను నవ్వదు, అంటే స్మైల్ ఇవ్వదు. మనం ట్రై చేస్తూనే ఉంటాడు, బట్ దర్ ఇస్ నో చేంజ్. కానీ ఒక్క మూమెంట్ అయితే ఉంటుంది ఎపిసోడ్లో, హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనుకుంటా. ఆ మూమెంట్లో మొత్తం సైలెన్సే అండి. మరి ఎంత నాయిస్ ఉన్న చుట్టుపక్కల ఆ ఇన్సిడెంట్ చూడగానే అండ్ ఆ కెమెరా యాంగిల్స్ కానీ ఆ యానిమేషన్ కానీ అన్నీ మిక్స్ అయ్యి మనకు ఒక సూపర్ బ్యాంగ్ అయితే ఇస్తుంది. ఎంత కామ్గా ఉంటారనుకుంటారో, కానీ అదే టైంలో చాలా నాయిస్ ఉంటుంది మైండ్లో, బట్ యు ఆర్ షాక్డ్ అండ్ సైలెంట్ అనమాట. అలాంటి ఒక మూమెంట్. దాని తర్వాత మన ఏలియన్ ఫ్రెండ్ ఏదో ట్రై చేస్తాడు టు మేక్ థింగ్స్ రైట్ అనేసి. కానీ ఎవ్రీ టైం తను ట్రై చేసే టైంకి ఏదో ఒక బ్యాడ్ జరుగుతూనే ఉంటుంది. అండ్ వీ రీచ్ టు ద ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. ఎపిసోడ్ ఎండింగ్లో మనకి ఒక సీన్ చూపిస్తారు. అది మన మెయిన్ క్యారెక్టర్ని బుల్లీ చేసే అమ్మాయి. తన ఇంట్లో ఏం జరుగుతుందో చూపిస్తారు. అండ్ అది చూడగానే మనకు అర్థమవుతుంది తను ఎందుకో మన మెయిన్ క్యారెక్టర్ని బుల్లీ చేస్తుంది అనేసి. అండ్ ఎపిసోడ్ 2లో మనం ఈ జర్నీని, అంటే ఆ బుల్లీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు అలా ఉందనేది ఒక డీటెయిల్గా చూపిస్తారనమాట. అండ్ ఎండింగ్, ఎపిసోడ్ 2 ఎండింగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎమోషన్స్, ఏ ఎమోషన్లో ఉంటామో చెప్పలేము అనమాట. ఎపిసోడ్ 2 ఎండింగ్ అయితే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఎండింగ్లో. ఆ ఇన్సిడెంట్కి మన మెయిన్ క్యారెక్టర్ ఇచ్చే ఎమోషన్, అంటే ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఎమోషన్ కానీ, వీ విల్ బి షాక్డ్. ఆ ఇన్సిడెంట్కి ఎవరైనా ఒక సాడ్ అయినా, యాంగ్రీ అయినా, ఏదో అలాంటి ఎమోషన్ అయితే చూపిస్తారు. కానీ మన మెయిన్ క్యారెక్టర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మూమెంట్లో మనం క్వశ్చన్ చేస్తాం, అసలు ఏం జరుగుతుందిరా, ఎన్నెన్నో క్వశ్చన్ చేస్తాం అనమాట. అలాంటి ఒక మూమెంట్ అది. అండ్ ఇంకా నెక్స్ట్ 3 and 4 ఎపిసోడ్స్లో అయితే మన థర్డ్ క్యారెక్టర్ లైఫ్ చూపిస్తారనమాట. వాళ్ళ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, అండ్ మన థర్డ్ క్యారెక్టర్ ఎందుకు అలా ఉన్నాడు, వై ఈజ్ హెల్పింగ్ అవర్ మెయిన్ క్యారెక్టర్ అనేది కొంచెం డీటెయిల్గా మనకు అర్థమవుతుంది. సో తను కూడా ఒక డిప్రెస్డ్ పర్సన్ అనమాట, థర్డ్ కిట్ కూడా. అండ్ ఆ డిప్రెషన్ కారణం ఏంటి, ఆ ప్రెషర్ ఎందుకు ఉంది, అండ్ అది కూడా మనం చాలా రిలేట్ అవుతాం అనమాట. అలాంటి ప్రెషర్ ఆ థర్డ్ క్యారెక్టర్కి ఉండేది. సో ఆ థర్డ్ క్యారెక్టర్ లైఫ్ స్టోరీ చూపిస్తారు. అండ్ మన బుల్లీ క్యారెక్టర్ చూపిస్తారు, వాళ్ళ ఇంట్లో జరిగేది మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమైపోతుంది. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చే టైంకి ఒక సీక్రెట్, అంటే ఆ సీక్రెట్ రివీల్ అయిపోతుంది. అండ్ మొత్తం ఒక క్యారెక్టర్స్ది ఎమోషన్ చూపిస్తారు, అందరి క్యారెక్టర్స్ది. అండ్ మనమైతే కన్ఫ్యూజ్డ్గా ఉంటాం, ఏం జరుగుతుందిరా, ఎలా తట్టుకోవాలరా అనేసి. అండ్ మన మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్ అయితే అది ఫుల్ హ్యాపీ అండ్ అసలు సంబంధం ఉండదన్నమాట, అలాంటి ఒక ఎమోషన్. అండ్ మన ఏలియన్ ఫ్రెండ్ ఇప్పటి వరకు తనకి ఎమోషన్స్ అర్థం కావు, మన హ్యూమన్ ఎమోషన్స్. కానీ ఫోర్త్ ఎపిసోడ్ ఎండింగ్కి తను రిగ్రెట్ అవుతూ ఉంటుంది, నేనేం చేశాను అండ్ నానికనే ఇదంతా జరుగుతూ ఉంది అని తనకు తానే సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అండ్ ఫుల్ రిగ్రెషన్లో ఉంటుంది. అందుకే ద టైటిల్ టాకో పీస్ ఒరిజినల్ సిన్. అండ్ ఈ అనిమే ఏం చూపిస్తుందంటే ఇంట్లో జరిగే విషయాలు, అంటే ఇంట్లో గొడవలు కానీ లేదా అడల్ట్స్ లైఫ్లో జరిగే విషయాలంతా
మన కిడ్స్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అండ్ ఆ బిహేవియర్ని బట్టి మన కిడ్స్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందో దాన్ని చూపించినారనమాట. అండ్ వాళ్ళు తీసుకునే పాత్ అంటే కిడ్స్ దీనన్నీ ఎస్కేప్ అయ్యేకి, ఈ ఎమోషనల్ డ్రామా, ఈ డ్రామా అంతా ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు చూస్ చేసుకునే పాత్ అంటే ఎస్కేప్ అవ్వడానికి చాలా డేంజరస్గా ఉంటుంది కొన్నిసార్లు. అండ్ అదే ఈ యానిమే చూపిస్తుంది అనమాట. అండ్ చాలా క్లీన్గా అండ్ చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది. అండ్ మనం కూడా చాలా కనెక్ట్ అవుతాం అండ్ రియలీ డిప్రెస్డ్. మా జూనియర్ అయితే ఇంకా ఏడ్చుకొని కూర్చోండు ఈ యానిమే చూసి. నేనైతే కొంచెం తట్టుకోండి అనుకో. సో గాయస్, ఇది యానిమే. ఇప్పటివరకు వాచ్ చేయకపోతే డెఫినెట్లీ మస్ట్ వాచ్ యానిమే ఇది. ఆల్రెడీ చూసేసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ అ గుడ్ రికమెండేషన్, kindly do subscribe for more.